భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 27వ తేదీన శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం మిథిలా స్టేడియంలో భక్తజన సందోహం నడుమ ఘనంగా జరగనుంది. అలాగే ఈ నెల 28వ తేదీన పట్టాభిషేక మహోత్సవానికి కూడా ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 2,25,00,000 రూపాయల వ్యయంతో భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు రామయ్య కళ్యాణానికి రానున్న నేపథ్యంలో భక్తుల కోసం చలువ పందిళ్లు, వసతి సదుపాయాలు, తాగునీరు, లడ్డు ప్రసాదాలు, కళ్యాణ తలంబ్రాలు సిద్ధం చేశారు. భద్రాచలం మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరగనున్న నేపథ్యంలో గురువారం రాత్రి వైకుంఠ ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. నవమి ఏర్పాట్లపై ఇప్పటికే 2 సార్లు సమీక్ష నిర్వహించి భక్తుల మన్ననలు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు, మంత్రులు తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి స్వామివారి కళ్యాణ క్రతువు 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జరగనుంది. కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను తీసుకురానున్నారు. పట్టాభిషేకానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరు కానున్నారు. వీరి పర్యటన కోసం అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. శ్రీరాముడు నడియాడిన భద్రాచలంలో రామాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. మొదటి దశలో 351 కోట్లతో చేసే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 3 దశల్లో మొత్తం 586 కోట్లతో భద్రాచలం అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శ్రీరామనవమి అంటేనే భద్రాచలం. భారతదేశంలో అయోధ్యలో జరిగినా, ఇంకెక్కడ జరిగినా భారతదేశంలో శ్రీరామనవమి అంటే భద్రాచలానికి ఉన్న ప్రాశస్త్యం, దాని యొక్క ప్రాముఖ్యత. శ్రీరామచంద్రుడు ఈనాడు సకల ప్రజలకి ఈనాడు శ్రీరామచంద్రుడి యొక్క ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చాలా కాలంగా ఒక వన్నె తెచ్చేటటువంటి దక్షిణ అయోధ్యని అభివృద్ధి చేసేటటువంటి అవకాశం ఈనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 351 కోట్లు మనకి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 2,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మిథిలా స్టేడియంలో 26 సెక్టార్లుగా విభజించి సుమారు 30,000 మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే వివిధ కూడళ్లలో 12 చోట్ల LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. లడ్డూ కౌంటర్లు 20, తలంబ్రాల కౌంటర్లు 80, భక్తుల కోసం 3 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. అలాగే సుమారు 400 క్వింటాల ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. శ్రీరామనవమి, శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకల నేపథ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సీ రోహిత్ రాజు తెలిపారు. భక్తుల కోసం పార్కింగ్ స్థలాలు, లడ్డూ కౌంటర్లు, సెక్టార్ల వివరాలను తెలియజేస్తూ QR కోడ్ రూపొందించినట్లు చెప్పారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. ఎటు చూసినా స్వాగత ద్వారాలు, చలువ పందిళ్లు, చాందిని వస్త్ర అలంకరణతో పాటు విద్యుత్ దీపాల వెలుగుల్లో దేదీప్యమానమై మొత్తంగా భద్రాచల రామక్షేత్రం భూలోక వైకుంఠంగా దర్శనమిస్తోంది. నవమి శోభితమై వెలుగొందుతోంది. రామనామ స్మరణలతో ఓలాలలాడుతున్న భద్రగిరి భక్తగిరిగా మారుతోంది. కళ్యాణ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రామయ్య సన్నిధికి చేరుకుంటున్నారు. భక్తుల కోసం ప్రాథమిక చికిత్స కేంద్రాలు, అన్నదాన ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.